ఇప్పుడు మనకి హిమాలయాల్లో మునులు ఇప్పుడు సాధువులు తపస్సు చేస్తూ, మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు కూర్చున్న చోట కూర్చొని తపస్సు చేస్తే, మెడిటేషన్ చేస్తే వాళ్ళ తపశ్శక్తి మనకి కొంత అన్నా వస్తుందట. ధారపోస్తారట. ఇప్పుడు మన రజనీకాంత్ గారు గానీ, వాళ్ళందరూ ఈ వెంకటేష్ గానీ, చాలామంది అరుణాచలానికి వెళ్ళి, రమణాశ్రమానికి వెళ్ళి, ఆ స్కంద గుహలో ఏదో అంటారు. ఆయన కూర్చున్న చోట కూర్చొని చేస్తే అసలు ఎంతో ప్యూరిటీ ఆయన కనిపిస్తారు. మనలో ఒక డివైనిటీ, ఆ వెలుతురు మనకి కనిపిస్తుందని అంటారు, ఆత్మజ్యోతి. సో, అలాగా రజనీ గారు గూడా ఎప్పుడు హిమాలయాస్ వెళ్ళినా మహా మునీశ్వరులు బాబాజీ. ఆ బాబాజీ గారు వారి తపశ్శక్తిని అలా ధారపోస్తారట. అందుకేనేమో ఆయన మహానుభావుడు. పడినా లేస్తూ అంత ఎనర్జిటిక్‌గా ఇంతమంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకొని ఆయన. ఈయన్ని గాని, అమితాబ్ బచ్చన్ గారిని గాని వీళ్ళందరిని చూస్తుంటే నాకు నిజంగా అనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ గారు కూడా వెళ్లారా అక్కడికి? అమితాబ్ బచ్చన్ గారు వెళ్లారో లేదో నాకు తెలీదు. కానీ ఎన్ని ఒడిదుడుకులమ్మా! అవునవును. ఎన్ని కరెక్ట్. ఎన్ని తట్టుకొని నిలబడ్డారు. అయి పర్సనల్‌గా కానీ, హెల్త్ వైస్ గానీ ఆయనకి ఎంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయిందిరా ఆ! బచ్చన్ గారికి. అక్కడి ఆ దాకా టైంలో. వెళ్ళి మళ్ళీ వాళ్ళు వచ్చి, మళ్ళీ అన్ని సినిమాలు చేస్తూ, అంత మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఆహ్, ఆ జన్మ ఆ సార్థకత నిజంగా నాకు. ఇంతకంటే గొప్ప జన్మలుండవని కొంతమందిని చూస్తే అనిపిస్తుంది.